సిపియు షెడ్యూలింగ్ న్యూమరికల్స్. ఓకే. ఎవ్రీ అల్గారిథమ్స్ నుంచి కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ తీసుకొని డిస్కస్ చేద్దాం. ఓకే. ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ అల్గారిథమ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ సిపియు షెడ్యూలింగ్ అల్గారిథమ్. ఓకే. సో, ఇంతకుముందు క్లాస్‌లో మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం. సో, ఇక్కడ మరోసారి షార్ట్‌గా చూద్దాం. ఓకే. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఈస్ ద సింప్లెస్ట్ సిపియు షెడ్యూలింగ్ అల్గారిథమ్. ఇన్ దిస్ షెడ్యూలింగ్ మెథడ్, ద ప్రాసెస్ విచ్ అరైవ్స్ ఫస్ట్ ఇన్ ద రెడీ క్యూ గెట్స్ ద సిపియు ఫస్ట్. షెడ్యూలింగ్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అరైవల్ టైమ్. ఓకే. సో, ఏ ప్రాసెస్ ముందుగా రెడీ క్యూలోకి వస్తుందో ఆ ప్రాసెస్‌కి సిపియు ఫస్ట్ అలొకేట్ అవుతుంది. సో, ఇక్కడ ఇన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ షెడ్యూలింగ్ ప్రాసెసెస్ ఆర్ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ అరైవల్ టైమ్, ఆర్డర్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ద రెడీ క్యూ. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఫాలోస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ ప్రిన్సిపల్. ఓకే. సో, ఈ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది నాన్ ప్రీమిటివ్ అల్గారిథమ్. నాన్ ప్రీమిటివ్. నాన్ ప్రీమిటివ్ అల్గారిథమ్. సో, మీనింగ్ ఏంటంటే వన్స్ ప్రాసెస్‌కి సిపియు అలొకేట్ అయిన తర్వాత మధ్యలో దాన్ని మనం రిమూవ్ చేయలేము. ఓకే. ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యే వరకు సిపియు అదే ప్రాసెస్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, ఇది నాన్ ప్రీమిటివ్ అల్గారిథమ్. ఓకే. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ నుంచి ఫస్ట్ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ 5 ప్రాసెసెస్ ఉన్నాయి. P1, P2, P3, P4, P5. P1 యొక్క అరైవల్ టైమ్ 0, బస్ టైమ్ 4, P2 యొక్క అరైవల్ టైమ్ 1, బస్ టైమ్ 6, P3 అరైవల్ టైమ్ 2, బస్ టైమ్ 1, P4 అరైవల్ టైమ్ 3, బస్ టైమ్ 3, P5 అరైవల్ టైమ్ 4 అండ్ బస్ టైమ్ 5. ఓకే. సో, ఇక్కడ అరైవల్ టైమ్ 0 అంటే ఈ ప్రాసెస్ ఫస్ట్ రెడీ క్యూలోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా. దెన్ P2. సో, P2 యొక్క అరైవల్ టైమ్ 1 కాబట్టి P1 తర్వాత P2 రెడీ క్యూలోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా. సో, అలాగే P3, నెక్స్ట్ P4, నెక్స్ట్ P5. సో, లాస్ట్‌కి P5 అనేది రెడీ క్యూలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ లాస్ట్‌కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ ఏంటి? P1. ఎందుకంటే రెడీ క్యూలోకి ఫస్ట్ P1 రెడీ క్యూలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ P2, దెన్ P3, దెన్ P4. లాస్ట్‌కి P5 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో, ఇక్కడ అరైవల్ టైమ్ అంటే క్లాక్ టైమ్ గాదు. ఓకేనా. సో, మనం 9, 9:30, 10 ఓకే. ఈ విధంగా చెప్తాం కదా క్లాక్ టైమ్. అలా గాదు. ఇది రిలేటివ్ టైమ్. ఓకేనా. సో, ఇప్పుడు కంప్లీషన్ టైమ్, టర్న్ అరౌండ్ టైమ్, అలాగే వెయిటింగ్ టైమ్. సో, వీటిని ఫైండ్ ఔట్ చేద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ గ్యాన్ట్ చార్ట్. ఓకే. గ్యాన్ట్ చార్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. సో, 0 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా. సో, ఇప్పుడు ఎట్ టైమ్ 0 ఎట్ దిస్ మూమెంట్ ఏ ప్రాసెస్ రెడీ క్యూలోకి ఎంటర్ అయిందో చెక్ చేయండి. ఓకేనా. సో, ఆబ్వియస్‌లీ P1. ఎందుకంటే P1 యొక్క అరైవల్ టైమ్ 0. సో, ఈ ప్రాసెస్ ఫస్ట్ రెడీ క్యూలోకి ఎంటర్ అవుతుంది. ఏ ప్రాసెస్ యొక్క అరైవల్ టైమ్ తక్కువ ఉంటుందో ఆ ప్రాసెస్ ఫస్ట్ రెడీ క్యూలోకి ఎంటర్ అవుతుంది. ఏ ప్రాసెస్ యొక్క అరైవల్ టైమ్ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాసెస్ రెడీ క్యూలోకి లాస్ట్ ఎంటర్ అవుతుంది. ఓకేనా. సో, ఇక్కడ P5 యొక్క అరైవల్ టైమ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ లాస్ట్‌కు రెడీ క్యూలోకి ఎంటర్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు రెడీ క్యూలో ఓన్లీ మనకు P1 ప్రాసెస్ మాత్రమే అవైలబుల్ ఉంది. కాబట్టి ఇప్పుడు P1కి సిపియు అనేది అలొకేట్ అవుతుంది. ఓకేనా. సో, P1 రన్నింగ్ స్టేట్‌లోకొస్తుంది. సో, దీని యొక్క బర్స్ట్ టైమ్ అబ్జర్వ్ చేయండి. P1 యొక్క బర్స్ట్ టైమ్ ఎంత? 4. P1 ఎగ్జిక్యూషన్ కంప్లీట్ కావడానికి 4 యూనిట్స్ సిపియు టైమ్ గావాలి. అంటే ఇక్కడ 0 నుంచి 4 వరకి P1 ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో, 0 నుంచి 4 వరకి. సో, ఇప్పుడు P1 ప్రాసెస్ 4 యూనిట్స్ వరకు రన్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత P1 ప్రాసెస్ అనేది టర్మినేట్ అవుతుంది. ఓకేనా. సో, ఇది టర్మినేట్ అవుతుంది. ఇప్పుడు టైమ్ 4 ఇప్పుడు టైమ్ 4 వద్ద ఉన్నాం మనం. సో, ఈ టైమ్ 4 వద్ద ఏ ప్రాసెసెస్ రెడీ క్యూలోకి ఎంటర్ అవుతున్నాయో చెక్ చేయండి. సో, ఇప్పుడు టైమ్ 4 వద్ద అంటే P2 ప్రాసెస్, P3, P4, P5 ఈ 4 ప్రాసెసెస్ కూడా రెడీ క్యూలోకి ఎంటర్ అవుతాయి. ఓకే. సో, P2 యొక్క అరైవల్ టైమ్ 1, P3 యొక్క అరైవల్ టైమ్ 2, P4 యొక్క అరైవల్ టైమ్ 3, P5 యొక్క అరైవల్ టైమ్ 4. సో, ఇక్కడ మనకు టైమ్ 4 ఉంది కాబట్టి ఈ టైమ్ 4 వద్ద ఈ ప్రాసెసెస్ అన్నీ కూడా రెడీ క్యూలోకి ఎంటర్ అవుతాయి. సో, P1 టర్మినేట్ అయింది కదా. ఓకే. నెక్స్ట్ P2, P3, P4, నెక్స్ట్ P5. ఓకే. సో, ఈ 4 ప్రాసెసెస్‌లో ఏ ప్రాసెస్‌ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి? ఏ ప్రాసెస్‌ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఏ ప్రాసెస్ యొక్క అరైవల్ టైమ్ తక్కువ ఉంటుందో ఆ ప్రాసెస్‌ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో, P2 యొక్క అరైవల్ టైమ్ 1 కాబట్టి ఫస్ట్ ఈ ప్రాసెస్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఇప్పుడు P2 రన్నింగ్ స్టేట్‌లోకొస్తుంది. ఓకేనా. సో, P2 యొక్క బర్స్ట్ టైమ్ ఎంత? P2 యొక్క బర్స్ట్ టైమ్ 6. ఓకే. 4 + 6 ఎంత? 10. నెక్స్ట్ సో, P2 టర్మినేట్ అయింది. నెక్స్ట్ P3. P3 యొక్క బర్స్ట్ టైమ్ ఎంత? 1.
సో 10 ప్లస్ 1 ఎంత 11. సో ఇప్పుడు P3 కూడా టర్మినేట్ అయిపోయింది. నెక్స్ట్ P4 యొక్క బర్స్ట్ టైం ఎంత 3. 11 ప్లస్ 3 ఎంత 14. నెక్స్ట్ P5 యొక్క బర్స్ట్ టైం ఎంత 5. అంటే P5 ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వడానికి మనకు 5 యూనిట్స్ ఆఫ్ టైం కావాలి. ఓకే, 14 ప్లస్ 5 19. సో ఇప్పుడు P5 కూడా టర్మినేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఏంటి? P1 ఫస్ట్, దెన్ P2, దెన్ P3, దెన్ P4, దెన్ P5. ఓకే, ఇది ఎగ్జిక్యూషన్ ఆర్డర్. నెక్స్ట్ ఇక్కడ కంప్లీషన్ టైం అంటే ఏం లేదు, ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ పూర్తిగా ఫినిష్ అయిన ఎగ్జాక్ట్ టైం ఏమంటామంటే కంప్లీషన్ టైం అంటాం. సో P1 ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది ఎప్పుడు 4. ఓకే, కాబట్టి P1 యొక్క కంప్లీషన్ టైం ఎంత 4. నెక్స్ట్ P2 కంప్లీషన్ టైం ఎంత 10. P3 కంప్లీషన్ టైం ఎంత 11. P4 యొక్క కంప్లీషన్ టైం ఎంత 14. P5 యొక్క కంప్లీషన్ టైం ఎంత 19. ఓకే, నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైం అంటే ఒక ప్రాసెస్ సిస్టమ్ లో టోటల్ ఎంత టైం స్పెండ్ చేసిందో ఆ టైం ని మనం ఏమంటామంటే టర్న్ అరౌండ్ టైం అంటాం. ఓకే, సో ఇక్కడ టర్న్ అరౌండ్ టైం ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. ఓకే, సో కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. కంప్లీషన్ టైం 4, అరైవల్ టైం 0. 4 minus 0 4. నెక్స్ట్ 10 minus 1 9. 11 minus 2 9. 14 minus 3 11. 19 minus 4 15. నెక్స్ట్ వెయిటింగ్ టైం అంటే CPU అలోకేట్ కావడానికి ముందు రెడీ క్యూలో ప్రాసెస్ ఎంత టైం వెయిట్ చేసిందో ఆ టైంని మనం ఏమంటామంటే వెయిటింగ్ టైం అంటాం. ఓకే, సో ఇక్కడ వెయిటింగ్ టైం ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం టర్న్ అరౌండ్ టైం నుంచి బస్ టైం ని తీసేస్తాం. ఓకేనా, టర్న్ అరౌండ్ టైం నుంచి బస్ టైం ని తీసేస్తే మనకు వెయిటింగ్ టైం వస్తుంది. సో టర్న్ అరౌండ్ టైం మైనస్ బస్ టైం. 4 minus 4 0. 9 minus 6 3. 9 minus 1 8. 11 minus 3 8. 15 minus 5 10. ఓకే, సో ఈ విధంగా మనం టర్న్ అరౌండ్ టైం ని వెయిటింగ్ టైం ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎగ్జామ్ లో మనకు టర్న్ అరౌండ్ టైం అని అడుగుతాడు, లేదా యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అని అడుగుతాడు. సో యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అంటే టోటల్ టర్న్ అరౌండ్ టైం బై నంబర్ ఆఫ్ ప్రాసెసెస్. ఓకేనా, సో ఇక్కడ టోటల్ టర్న్ అరౌండ్ టైం ఫైండ్ చేయండి. 9 plus 4 13. 13 plus 9 22. 22 32 33. 33 plus 5 38 48. సో 48 బై టోటల్ నంబర్ ఆఫ్ ప్రాసెసెస్ 5 ఎంత వస్తుంది 9.6. ఓకే, నెక్స్ట్ యావరేజ్ వెయిటింగ్ టైం కూడా ఫైండ్ అవుట్ చేయమంటారు ఎగ్జామ్ లో. సో టోటల్ వెయిటింగ్ టైం 0 plus 3 3. 3 plus 8 11. 11 plus 8 19. 19 plus 10 29 by number of processes 5. సో 5.8. ఓకే, సో ఈ విధంగా మనం టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం, అలాగే యావరేజ్ టర్న్ అరౌండ్ టైం, యావరేజ్ వెయిటింగ్ టైం ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకేనా, సో వెరీ సింపుల్ అల్గారిథం, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. నెక్స్ట్ కాన్వాయ్ ఎఫెక్ట్ ఇన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ షెడ్యూలింగ్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ షెడ్యూలింగ్ యొక్క మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అది కాన్వాయ్ ఎఫెక్ట్. ఓకే, కాన్వాయ్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు, గ్రూప్ మూవ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విఐపి వెహికల్ ఉందనుకోండి, సో ఒక రోడ్ మీద వెళ్తుంటే దాని వెనుక చాలా వెహికల్స్ వస్తాయి కదా, ఆ టైంలో ఇతర వెహికల్స్ వెయిటింగ్ లో ఉంటాయి, అంటే వెయిట్ చేస్తూ ఉంటాయి. సో ట్రాఫిక్ అనేది స్లో అవుతుంది. సో ఈ సిచ్యువేషన్ ఏమంటామంటే కాన్వాయ్ ఎఫెక్ట్ అంటాం. సిమిలర్లీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ షెడ్యూలింగ్ లో కూడా ఇదే జరుగుతుంది. సపోజ్ ఇఫ్ ఏ ప్రాసెస్ విత్ వెరీ లార్జ్ బస్ టైమ్ అరైవ్స్ ఫస్ట్, దెన్ CPU రిమైన్స్ బిజీ ఫర్ ఎ లాంగ్ డ్యూరేషన్. స్మాలర్ ప్రాసెసెస్ కెనాట్ ఎగ్జిక్యూట్. సో వెయిటింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ కాన్వాయ్ ఎఫెక్ట్. సో ఇప్పుడు ఈ కాన్వాయ్ ఎఫెక్ట్ ని ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. ఓకేనా, టూ కేసెస్ ఉన్నాయి. ఈ టూ కేసెస్ లో ఫస్ట్ కేసులో ఎలా అంటే బస్ టైం ఎక్కువగా ఉన్న ప్రాసెస్ ఫస్ట్ అరైవ్ అవుతుంది ఈ ఎగ్జాంపుల్ లో. సో నెక్స్ట్ కేసులో ఇదే ప్రాసెస్ అంటే బస్ టైం ఎక్కువగా ఉన్న ప్రాసెస్ అనేది లాస్ట్ కి అరైవ్ అవుతుంది. సో ఈ రెండు కేసెస్ లో మనం వెయిటింగ్ టైం ని అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ 3 ప్రాసెస్ ఉన్నాయి. P1 ప్రాసెస్ అరైవల్ టైం 0, బస్ టైం 18. P2 ప్రాసెస్ యొక్క అరైవల్ టైం 1, బస్ టైం 3. P3 ప్రాసెస్ అరైవల్ టైం 2, బస్ టైం 2.
గ్యాన్ చార్ట్ తీసుకుందాం. గ్యాన్ చార్ట్. ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ 0. ఓకే. సో టైమ్ 0 వద్ద ఏ ప్రాసెస్ రెడీ క్యూలో ఎంటర్ అయిందో చెక్ చేయండి. ఓకే. సో ఇక్కడ టైమ్ 0 వద్ద ఏ ప్రాసెస్ రెడీ క్యూలోకి ఎంటర్ అయింది? ఓన్లీ P1 ప్రాసెస్. ఎందుకంటే అరైవల్ టైమ్ 0 కాబట్టి. P2 యొక్క అరైవల్ టైమ్ 1, P3 యొక్క అరైవల్ టైమ్ 2. బట్ మనం ఇక్కడ టైమ్ 0 వద్ద ఉన్నాం. అంటే P1 ప్రాసెస్ రెడీ క్యూలోకి ఎంటర్ అయింది. సో ఈ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో P1 యొక్క బస్ టైమ్ ఎంత? P1 యొక్క బస్ టైమ్ 18. సో 0 నుంచి 18 వరకు P1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ టైమ్ 18 వద్ద ఏ ప్రాసెస్ రెడీ క్యూలోకి ఎంటర్ అయ్యో చెక్ చేయండి. ఓకేనా? సో P2 యొక్క అరైవల్ టైమ్ 1, P3 యొక్క అరైవల్ టైమ్ 2. బట్ మనం 18 దగ్గర ఉన్నాం కాబట్టి ఈ 2 ప్రాసెసెస్ కూడా రెడీ క్యూలోకి ఎంటర్ అవుతాయి. సో ఈ రెండిట్లో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి? అరైవల్ టైమ్ దేనికి తక్కువ ఉంటే అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే P2 ఫస్ట్ రెడీ క్యూలోకి ఎంటర్ అయింది. ఎందుకంటే P2 యొక్క అరైవల్ టైమ్ 1, P3 యొక్క అరైవల్ టైమ్ 2. సో ఈ 2 ప్రాసెస్‌లో P2 అనేది ఫస్ట్ రెడీ క్యూలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ P2ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే. బస్ టైమ్ ఎంత? 3. 18 + 3 ఎంత? 21. నెక్స్ట్ P3. P3 యొక్క బస్ టైమ్ ఎంత? 2. 21 + 2 23. సో ఇప్పుడు కంప్లీషన్ టైమ్. P1 యొక్క కంప్లీషన్ టైమ్ 18. ఓకే. P2 యొక్క కంప్లీషన్ టైమ్ 21. P3 యొక్క కంప్లీషన్ టైమ్ 23. నెక్స్ట్ టర్నరౌండ్ టైమ్. సో టర్నరౌండ్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు కంప్లీషన్ టైమ్ మైనస్ అరైవల్ టైమ్. సో కంప్లీషన్ టైమ్ మైనస్ అరైవల్ టైమ్. 18 - 0 18. 21 - 1 20. 23 - 2 21. Next waiting time. So waiting time is equals to turnaround time minus burst time. Okay, turnaround time నుంచి burst time తీసేయాలి. So turnaround time minus burst time. 18 - 18 0. 20 - 3 17. 21 - 2 19. ఓకే. సో ఇప్పుడు యావరేజ్ వెయిటింగ్ టైం ఫైండ్ అవుట్ చేయండి. యావరేజ్ వెయిటింగ్ టైం. సో టోటల్ వెయిటింగ్ టైం 0 + 17 17. 17 + 19 ఎంత? 36. 36 బై నంబర్ ఆఫ్ ప్రాసెసెస్ 3 ఎంత వస్తుంది? 3 1 జా 3 2 జా. ఓకే. యావరేజ్ వెయిటింగ్ టైం ఎంత? 12. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ కేస్‌ని అబ్జర్వ్ చేద్దాం. ఈ కేస్‌లో లార్జ్ ప్రాసెస్ అరైవ్స్ లాస్ట్. ఓకేనా? సో ఇక్కడ బస్ టైమ్ P3 యొక్క బస్ టైమ్ 18. అంటే ఈ P1 యొక్క అరైవల్ టైమ్ 0, P2 యొక్క అరైవల్ టైమ్ 0, P3 యొక్క అరైవల్ టైమ్ 1. సో ఈ 3 ప్రాసెసెస్‌లో P3 ప్రాసెస్ లాస్ట్‌కి అరైవ్ అవుతుంది రెడీ క్యూలోకి. రెడీ క్యూలోకి లాస్ట్ ఎంటర్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ లాస్ట్‌కి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే దీని యొక్క బస్ టైమ్ ఎంత? 18. అన్నిటికంటే ఎక్కువ. ఓకేనా? సో ఇప్పుడు గ్యాన్ చార్ట్ తీసుకోండి. గ్యాన్ చార్ట్. ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ 0. సో టైమ్ 0 వద్ద ఏ ప్రాసెస్ రెడీ క్యూలోకి ఎంటర్ అయ్యాయో చెక్ చేయండి. సో టైమ్ 0 వద్ద P1, P2 ఈ 2 ప్రాసెసెస్ కూడా రెడీ క్యూలోకి ఎంటర్ అయ్యాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2 ప్రాసెసెస్‌లో ఏ ప్రాసెస్‌ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అరైవల్ టైమ్ రెండిటికి కూడా 0 ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ P1ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే. P2 తర్వాత. ఓకేనా? సో ఫస్ట్ P1 ఎగ్జిక్యూట్ చేయండి. P1 యొక్క బస్ టైమ్ ఎంత? 3. 0 + 3 3. నెక్స్ట్ P2. P2 యొక్క బస్ టైమ్ ఎంత? 2. సో 3 + 2 ఎంత? 5. నెక్స్ట్ P3. ఓకే. సో P3 యొక్క బస్ టైమ్ ఎంత? 18. 18 + 5 ఎంత? 23. ఓకే. సో ఇప్పుడు కంప్లీషన్ టైమ్. కంప్లీషన్ టైమ్. P1 యొక్క కంప్లీషన్ టైమ్ ఎంత? 3. P2 యొక్క కంప్లీషన్ టైమ్ ఎంత? 5. నెక్స్ట్ P3 యొక్క కంప్లీషన్ టైమ్ 23. నెక్స్ట్ టర్నరౌండ్ టైమ్. Turnaround time is equals to completion time minus arrival time. So 3 - 0 3. 5 - 0 5. 23 - 1 22. Next waiting time. So waiting time is equals to turnaround time minus burst time. Turnaround time నుంచి burst time తీసేయాలి. 3 - 3 0. 5 - 2 3. 22 - 18 ఎంత? 4. సో ఇప్పుడు యావరేజ్ వెయిటింగ్ టైం ఫైండ్ అవుట్ చేయండి. యావరేజ్ వెయిటింగ్ టైం. సో టోటల్ వెయిటింగ్ టైం 3 + 4 7. నంబర్ ఆఫ్ ప్రాసెసెస్ 3. సో దీని యొక్క క్యాలిక్యులేషన్ చేయండి. 3 2 జా 6. 3 3 జా 9. సో 2.3. ఓకేనా? సో ఈ కేస్ 1లో లార్జ్ ప్రాసెస్ ఫస్ట్ వచ్చింది కదా, ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది కదా. అంటే రెడీ క్యూలోకి ఫస్ట్ ఏ ప్రాసెస్ వచ్చింది ప్రీవియస్ కేసులో? బస్ టైం ఎక్కువ ఉన్న ప్రాసెస్. ఓకే. అక్కడ యావరేజ్ వెయిటింగ్ టైం మనకి ఎంత వచ్చింది?
యావరేజ్ వెయిటింగ్ టైం కేస్ 1లో యావరేజ్ వెయిటింగ్ టైం ఎంత వచ్చింది మనకి 12. సో ఇక్కడ కేస్ 2లో మనకు యావరేజ్ వెయిటింగ్ టైం ఎంత వచ్చింది 2.3. ఓకేనా. సో దీనికి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే వెనెవర్ ఏ ప్రాసెస్ విత్ వెరీ హై బస్ టైమ్ అరైవ్స్ ఎర్లీ, అది సిపియుని చాలా ఎక్కువ టైం ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఆ సమయంలో స్మాల్ ప్రాసెస్ అన్ని కూడా వెయిటింగ్ లో ఉంటాయి, అంటే వెయిటింగ్ టైం ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, యావరేజ్ వెయిటింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటామంటే కాన్వాయ్ ఎఫెక్ట్ అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ షెడ్యూలింగ్ విత్ సిపియు ఐడియల్ టైం. ఓకే, సో ఇక్కడ 3 ప్రాసెసెస్ ఇచ్చారు. P1 ప్రాసెస్ యొక్క అరైవల్ టైం 1, బస్ టైం 3, P2 యొక్క అరైవల్ టైం 5, బస్ టైం 2, P3 అరైవల్ టైం 9, బస్ టైం 4. ఓకే, now one important thing you should be careful about while solving scheduling algorithm is processes may not always be available continuously. సో ఏంటంటే కొన్ని టైమ్స్ గ్యాన్ చార్ట్ లో గ్యాప్స్ రావచ్చు. దీస్ గ్యాప్స్ రిప్రజెంట్ సిపియు ఐడియల్ టైం. ఓకే, సిపియు సింపుల్ గా వెయిటింగ్ స్టేట్ లో ఉంటుంది. సో ఈ ఐడియల్ టైం ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ ఎగ్జాంపుల్ ని తీసుకున్నా. ఓకే, సో ఇప్పుడు గ్యాన్ చార్ట్ తీసుకోండి. గ్యాన్ చార్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. ఓకే, ఇప్పుడు టైం 0 దగ్గర ఏ ప్రాసెస్ రెడీ క్యూలోకి ఎంటర్ అయిందో చెక్ చేయండి. ఓకే, సో ఇక్కడ అరైవల్ టైం చెక్ చేయండి. అరైవల్ టైంలో ఎక్కడ కూడా 0 లేదు. సో P1 యొక్క అరైవల్ టైం 1. సో టైం 1 వద్ద P1 అనేది రెడీ క్యూలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో కానీ మనం ఇక్కడ 0 వద్ద ఉంది కాబట్టి ఏ ప్రాసెస్ కూడా రెడీ క్యూలోకి ఎంటర్ అవ్వలేదు, అంటే సిపియు అనేది ఐడియల్ గా ఉంది. ఓకేనా, సో 0 నుంచి 1 వరకు సిపియు అనేది ఐడియల్ గా ఉంది, ఏ ప్రాసెస్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో 0 నుంచి 1 వరకు. సో ఇప్పుడు టైం 1 వద్ద ఉన్నాం. టైం 1 వద్ద ఏ ప్రాసెస్ రెడీ క్యూలోకి ఎంటర్ అయింది? P1 ప్రాసెస్. ఓకేనా, సో ఇప్పుడు P1 ఎగ్జిక్యూట్ చేయండి. P1 యొక్క బస్ టైం ఎంత? 3. సో P1 ప్రాసెస్ కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ కావడానికి 3 యూనిట్స్ ఆఫ్ టైం కావాలి. ఓకేనా, సో 1 + 3 ఎంత? 4. సో 1 నుంచి 4 వరకు P1 ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో 1 నుంచి 4 వరకు అంటే 3 యూనిట్స్ ఆఫ్ టైం. ఓకేనా, నెక్స్ట్ టైం 4 వద్ద ఏ ప్రాసెస్ రెడీ క్యూలోకి ఎంటర్ అయ్యో చెక్ చేయండి. సో ఇక్కడ P1 కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ P2, P3. సో P2 యొక్క అరైవల్ టైం ఎంత? 5. P3 యొక్క అరైవల్ టైం ఎంత? 9. కానీ మనం టైం 4 వద్ద ఉన్నాం. ఓకేనా, సో ఇప్పుడు 4 నుంచి 5 వరకు అంటే P2 యొక్క అరైవల్ టైం ఎంత? 5 కదా. సో ఇప్పుడు 4 నుంచి 5 వరకు ఏ ప్రాసెస్ కూడా రెడీ క్యూలోకి ఎంటర్ కాలేదు, కాబట్టి సిపియు ఇక్కడ కూడా ఐడియల్ గా ఉంటుంది. ఓకే, 1 యూనిట్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఇప్పుడు 5 వద్ద ఉన్నాం. సో ఇప్పుడు 5 వద్ద టైం 5 వద్ద ఏ ప్రాసెస్ రెడీ క్యూలోకి ఎంటర్ అయింది? P2 ప్రాసెస్. ఓకేనా, సో ఇప్పుడు P2ని ఎగ్జిక్యూట్ చేయండి. P2 యొక్క బస్ టైం ఎంత? 2. సో P2 కంప్లీట్ కావడానికి ఎగ్జిక్యూషన్ కంప్లీట్ కావడానికి 2 యూనిట్స్ ఆఫ్ టైం కావాలి. సో 5 + 2 ఎంత? 7. సో 5 నుంచి 7 వరకు 2 యూనిట్స్ ఆఫ్ టైం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టైం 7 వద్ద ఉన్నాం. సో టైం 7 వద్ద ఓన్లీ రిమైనింగ్ ప్రాసెస్ ఏంది? P3. కానీ P3 మనకు అరైవల్ టైం ఎంత? 9. కానీ మనం 7 వద్దనే ఉన్నాం. ఓకేనా, సో 7 నుంచి 9 వరకు అంటే 2 యూనిట్స్ ఆఫ్ టైం సిపియు అనేది ఐడియల్ గా ఉంటుంది. ఓకేనా, 7 నుంచి 8, 8 నుంచి 9. ఓకేనా, సో ఇక్కడ సిపియు అనేది ఐడియల్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ టైం 9 వద్ద ఉన్నాం. సో టైం 9 దగ్గర ఇప్పుడు P3 ప్రాసెస్ రెడీ క్యూలోకి ఎంటర్ అవుతుంది. సో సిపియు ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, P3. సో P3 యొక్క బస్ టైం ఎంత? 4. 9 + 4 ఎంత? 13. ఓకే, సో ఈ విధంగా మనం గ్యాన్ చార్ట్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కంప్లీషన్ టైం ఎంత? P1 యొక్క కంప్లీషన్ టైం 4. ఓకే, P2 యొక్క కంప్లీషన్ టైం ఎంత? 7. నెక్స్ట్ P3 యొక్క కంప్లీషన్ టైం ఎంత? 13. ఓకే, టర్న్ అరౌండ్ టైం ఈజ్ ఈక్వల్స్ టు కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. 4 - 1 ఎంత? 3. నెక్స్ట్ 7 - 5 ఎంత? 2. 13 - 9 ఎంత? 4. ఓకే, నెక్స్ట్ వెయిటింగ్ టైం అంటే టర్న్ అరౌండ్ టైం నుంచి కంప్లీషన్ టైం బస్ టైం తీసేయాలి. ఓకే, 3 - 3 ఎంత? 0. 2 - 2 ఎంత? 0. 4 - 4 ఎంత? 0. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఆల్ ప్రాసెసెస్ యొక్క వెయిటింగ్ టైం ఎంత? 0. ఆల్ ప్రాసెస్ యొక్క వెయిటింగ్ టైం ఎంత? 0. సో ఏ ప్రాసెస్ కూడా రెడీ క్యూలో సిపియు కోసం వెయిట్ చేయలేదు.
ఇన్స్టెడ్ సిపియునే ప్రాసెసెస్ కోసం వెయిట్ చేసింది. ఓకేనా? ఈ గ్యాన్ చార్ట్‌లో ఇక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా! సో ఇదొకటి 2, 3, 4 ఈ గ్యాప్స్ అన్నీ కూడా ప్రాసెస్ వెయిటింగ్ టైం కాదు. ఇది సిపియు ఐడియల్ టైం. ఓకేనా? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ షెడ్యూలింగ్ విత్ కాంటెక్స్ట్ స్విచింగ్ టైం. This is a special type of scheduling problem because here they are also giving context switching time. నార్మల్లీ షెడ్యూలింగ్ ప్రాబ్లమ్స్ లో మనం డైరెక్ట్ గా నెక్స్ట్ ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. బట్ హియర్ ఎవ్రీ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి ముందు కొంత ఎక్స్ట్రా టైం అనేది వేస్ట్ అవుతుంది. ఓకేనా? దిస్ వేస్టెడ్ టైమ్ ఇస్ కాల్డ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఓవర్ హెడ్. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ overhead. Okay. Now, here, what is context switching? Suppose one process is currently running, okay, say P1, okay. After this process completes, CPU cannot immediately start the next process. So, before running the next process, scheduler must be called. Scheduler, okay. Scheduler must be called, and this scheduler selects the next process. Dispatcher performs context switching. Then only next process starts execution. This entire procedure takes some time. That extra wasted time is called context switching time. Okay. జనరల్గా ఇన్ గేట్ లేదా యూజీసీ నెట్ ఎగ్జామ్లో మనకు క్వశ్చన్స్లో దే మే నాట్ మెన్షన్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ టైం. ఓకే. In such cases, ignore overhead. But if the question specifically mentions context switching time, dispatcher delay, or scheduling overhead, then you must include it in the Gantt chart. Okay. Suppose here context switching time is equals to 1 unit. 1 unit. Processes are P1, P2, P3, P4, P5, P6, and arrival time 0, 1, 2, 3, 4, 5. Bus time 5, 4, 3, 2, 6, 1 respectively. Okay. Gantt chart first. Gantt chart. At time 0, only P1 process is available in ready queue. Okay. P1 process is available in ready queue. Even though P1 arrives at time 0, before executing it, scheduler must run, dispatcher must perform context switching. 0 to 1 is wasted as overhead. Okay. Context switching. Now P1 executes. So P1 bus time enta 5 units of time. So P1 1 plus 5 6. After P1 completes, again scheduler and dispatcher must work. Therefore, overhead. So context switching overhead 1 unit. Okay. 6 plus 1 7. At time 7, all processes are available in ready queue. Okay. Now execute P2. So P2 bus time enta 4 units. 7 plus 4 enta 11. Okay. Next overhead. So context switching 1 unit. 11 plus 1 12. Next P3 process. Execute P3. So P3 యొక్క bus time ఎంత 3 units. 12 plus 3 15. So again overhead 1 unit. 15 plus 1 16. Okay. Next P4 process 2 units of bus time. Okay. 16 plus 2 18. Again context switch 1 unit. 18 plus 1 19. Then execute P5. So bus time ఎంత 6 units. 19 plus 6 25. Again context switch 1 unit. 25 plus 1 26. Then execute P6 last process 1 unit of bus time. 26 plus 1 27. Therefore total schedule length is 27. సో ఇక్కడ యూస్ఫుల్ టైం అంటే యాక్చువల్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ టైం. ఓకే. సో P1 P2
సో P3 ఇదంతా కూడా యూజ్ఫుల్ టైం అనమాట. వేస్టెడ్ టైమ్ మీన్స్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఓవర్ హెడ్. సో ఇదంతా కూడా వేస్టేజ్. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6. ఓకే. నంబర్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఎంత? 6. Therefore total overhead 6 into 1 unit of time, 6. Now find out inefficiency. Overhead time by total time. Overhead time by total time. Overhead time enta 6. Total time enta 27. Okay. 6 by 27. ఒకవేళ పర్సంటేజ్ కావాలంటే 6 by 27 into 100. Okay. Now find out efficiency. సో ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి 1 minus inefficiency. సో 1 minus 6 by 27. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఎఫిషియన్సీ వస్తుంది. సో హియర్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ కన్జ్యూమ్స్ మోర్ CPU time. During this time, no useful work is done. So more context switching means less efficiency. Okay. Therefore, excessive context switching reduces CPU efficiency. Okay, clear?